నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎంత దారుణంగా కిరాతకంగా చంపారో మనందరికీ తెలుసు, ప్రపంచం అంతా చూసింది. ఆయన చనిపోయాక ఆయన రక్తాన్ని మరి క్లీన్ చేయడం కావచ్చు, డ్రెస్సింగ్ చేయడం కావచ్చు, ఎవరు చేశారో ఎందుకు చేశారో క్లియర్గా తెలిసినప్పటికి కూడా ఆ హత్య ఎవరు చేశారో తెలియాలని చెప్పేసి తన కూతురు ఆడబిడ్డ ఉండి కూడా ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం పోరాటం చేస్తా ఉంటే ఆవిడే చంపింది, ఆవిడ భర్తే చంపింది అంటూ కొంతమంది వ్యక్తులు నిజంగా నైతిక విలువలు లేకుండా ప్రజెంట్ వార్తా కథనాలు మరి సాక్షిలో భయంకరంగా ఎలా రాస్తారో మనం చూసాం. అవినాష్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడో మనం చూసాం. అంటే అసలు పూర్తిగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరుగుతుంది, తాజా పరిణామాలని ఉటంకిస్తూ మనం ఇప్పుడు పూర్తి విశ్లేషణ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు మీదనే ఆ నెపాన్ని వేయడం, వాళ్ళ మీద మరి ఒక అన్యాయంగా ప్రోపగండా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనతో కంప్లీట్ గా డీటెయిల్స్ వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే మాణిక్, మన వీక్షకులకు కూడా. సార్, నిజంగా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు యాజ్ ఈ హ్యూమన్ గా మనసు చాలా బరువుకుతా ఉంది. అసలు పులివెందుల గడ్డ మీద ఆయన చంపే ముందు కుక్కను చంపి తర్వాత ఆయన చంపి అసలు ఆ గట్స్ ఎవరుకున్నాయి? ఒక మాజీ సీఎం తమ్ముడు, మరో మాజీ సీఎం చిన్నాన్న, నోన్ పర్సన్ అక్కడికి వెళ్ళి ఆయన చంపగలిగే తెగు ఎవరైనా చేస్తారా? గతంలో మనం చూసాం సార్, జగన్మోహన్ రెడ్డి గారు నారాసుర రక్త చరిత్ర అని ఆయన సాక్షి పేపర్లు రాయించాడు. నిజానికి అది ఫేక్ అని అందరికి తెలిసిపోయింది. మరి ఇప్పుడు ఆ ఎవరో తేలాలి, నిందితులు తేలాలి, 5 ఏళ్ళు సీఎం గా జగన్మోహన్ రెడ్డి చేసిన న్యాయం చేయాలని చెప్పేసి ఆయన కుమార్తె, ఎవరైతే దివంగత వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు ఉన్నారో, ఆవిడే పోరాటం చేస్తుంటే అదిగో ఆవిడే చంపిందని అంతటితో ఆగకుండా ఆవిడ భర్తని, తర్వాత చనిపోయిన ఈ లోకంలో లేని వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షి మీడియా, భారతి గారు, అవినాష్ రెడ్డి రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి కూడా లెటర్ ఎందుకు బయటకు తీయలేదు, ఆవిడే చంపింది అని చెప్పి ఘంటాపథంగా చెప్పారు. ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా అసలు ఆవిడ చంపిందనే విషయాన్నే పోర్ట్రేట్ చేస్తా ఉన్నారు. సాక్షి కూడా అదే ప్రయారిటీ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి, భారతి గారు. అసలు దీన్ని మనం ఎలా చూడాలి సార్? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మాణిక్ గారు, మనం కొన్ని విషయాలు ప్రిజ్యూమ్ చేద్దాం. సార్, అవినాష్ గారు చెప్పినవి వాస్తవాలే అనుకుంటాం, దాన్ని బేస్ చేసుకునే మాట్లాడదాం. రైట్. ఒకటి ఫేక్ న్యూస్ అన్నారు సాక్షిలోది, ఫేక్ న్యూస్ కాదనే మనం అనుకుందాం. సాక్షిలో వేశారు కాబట్టి గజెట్లో వేసినంత ఖచ్చితత్వం మనం నిజమని అనుకుందాం. అట్లాగే సాక్షిలో ప్రసారం చేసిన ప్రసారాలు కూడా నిజమని అనుకుందాం. అవినాష్ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, అప్పుడు కూడా ఎంపీగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన సునీత గారు భర్త చంపారని అన్నాడు. వాళ్లే సౌభాగ్యం గారి పేరు కూడా చెప్పాడు. ఎట్లా అంటే పరోక్షంగా రామకృష్ణ అనే అతను రోజు ఆ ఇంట్లో పడుకుంటాడు, ఆ రాత్రి వీళ్ళు కాణిపాకం వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు అని, అంటే కావాలని అతను పంపించేశారు అన్నట్టు చదివించి పంపించారని చెబుతున్నాడు. అదే నిజం అనుకుందాం. మరి వాళ్ళ పేర్లు లేకుండా అవినాష్ గారి పేరు, ఆయన తండ్రి పేరు, అవినాష్ తండ్రిని ఇన్నాళ్ళు జైల్లో పెట్టడం, అవినాష్ గారి మీద అసలు హత్యా కేసు పెట్టడం అనేది అవినాష్ గారు చెబుతున్న మాటల ప్రకారం అయితే చాలా అన్యాయమైన విషయం, తీవ్రమైన అన్యాయం, మామూలు విషయం కాదు. అసలు ఆయనకి సంబంధం లేదు అట్లాంటి వ్యక్తి. అందులో ఆయన గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఆ నియోజకవర్గానికి, ఆ ప్రాంతానికి. మరి అంత ఘోరమైన అన్యాయం ఒక లోక్సభ సభ్యుడు నోరు మూసి అక్రమ కేసులో ఇరికిస్తే ఈ దేశంలో కానీ ఆ నియోజకవర్గంలో ఒక సామాన్యుడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? చాలా అన్యాయమైన విషయం. ఆయన మరి లోక్సభ సభ్యుడిగా ఉండి అంత అన్యాయం జరిగితే ఆయన గౌరవ సభలో ప్రస్తావించాలి కదండి. ఖచ్చితంగా నేను ఈ గౌరవ సభలో సభ్యుడిని, వివేకానంద రెడ్డి గారు మాకు బంధువు, ఆయన్ని చంపారు, ఎవరు చంపారో తెలియదు, నేనైతే చంపలేదు, వాళ్ళ కూతురు, ఇదే మాట అప్పుడు కూడా చెప్పాలి కదా, లోక్సభలో ప్రస్తావించాల్సిందంటారు. ప్రస్తావించాలి ఖచ్చితంగా. హత్యా కేసులో ఒక అక్రమంగా ఆయన పెట్టినప్పుడు ఫస్ట్ ఆయన చేయాల్సిన పని ముందు లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలి, సభ దృష్టికి తీసుకెళ్లాలి, మొత్తం యావత్ జాతి దృష్టికి తీసుకెళ్లాలి. పెట్టింది కూడా సిబిఐ వాళ్ళు, అది ఒక దర్యాప్తు సంస్థ, జాతీయ దర్యాప్తు సంస్థ. ఒక లోక్సభ సభ్యుడి మీద అక్రమమైనటువంటి హత్యా కేసు పెడితే ఈ దేశంలో సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి? ఇది ఒక జాతికి సంబంధించిన అంశం. ఇన్ని రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి కదా, మరి నాకు ప్రివిలేజెస్ ఉంటాయి, ఇమ్యూనిటీస్ ఉంటాయి నాకు లోక్సభ సభ్యుడిగా. నన్ను ఈ విధమైనటువంటి హత్యా కేసులో పెట్టడం ద్వారా నా లోక్సభ నియోజకవర్గంలో నన్ను నా విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్న కుట్రలో భాగంగా ఇది జరిగింది. ఇంకా కావాలంటే నేను చెప్తాను, ఆ రోజు నా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు జరిగినప్పుడు ఆయన స్వయంగా మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ పేరు, బీటెక్ రవి పేరు, ఆదినారాయణ రెడ్డి పేరు, ఇంకా కొంతమంది పేర్లు స్పష్టంగా చెప్పాడు. వాళ్ళ పేర్లు ఎవరు కూడా ఇందులోకి ఎఫ్ఐఆర్ లో కనపట్టలేదు. ఎఫ్ఐఆర్ లో వీళ్ళు దర్యాప్తు సంస్థ అధికారులు ఇది పక్షపాత వైఖరితో చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే మేము
చెప్పాం కాబట్టి వాళ్ళని తప్పించేసి మా కుటుంబ సభ్యులనే పెట్టారు ఇందులో ఎక్కువగాను. ఇది తీవ్రమైన అంశం. ఇది దీని మీద హోమ్ మినిస్టర్ గారు సిబిఐ డైరెక్టర్ని కూడా ఈ హౌస్ కి పిలిపించి ఆఫీసర్స్ గ్యాలరీలో నుంచోబెట్టి వాస్తవాలు ఏంటో నా ముందు చెప్పించండి, తర్వాత మీరు కూడా ఇంటర్నల్ గా ఇంకా దర్యాప్తు చేయించండి, ఇవి వాస్తవాలు. నేను ఈ సభలో నుంచి మాట్లాడుతుంటే బాధ్యతాయుతమైన సభ్యుడిగా మాట్లాడుతున్నాను. ఒకవేళ గనక వేరే సంస్థలు కూడా విచారించిన అవసరమైతే విజయశ్రీ సంస్థలు కూడా పిలిపించండి, నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఒకవేళ గనక నా పాత్ర ఉన్నట్టు లేకపోతే నా తండ్రి పాత్ర మా కుటుంబీకుల పాత్ర ఉన్నట్టు గనక తేలితే నేను ఈ సభకి బేషరతుగా క్షమాపణ చెప్పడమే కాదు, నేను జీవితంలో ప్రజా జీవితం నుంచి నిష్క్రమిస్తాను అని ఎవరైనా ఒక సామాన్యమైన ఎంపీ అక్కడ చెప్తాడు. ఇదే మాట. నిజంగా అతను నిర్దోష అయితే, అంత నేరాన్ని మీద వేస్తే స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటది, కానీ ఒక పాసివ్ గా ఉంటారా ఎవడన్నా? కరెక్ట్, వాస్తవం. ఎవరైనా ఇప్పుడు మన ఇంట్లో ఒక పని మనిషి ఉన్నారండి, నా వాచిపోయింది నువ్వు తీసావు అంటే తీయనప్పుడు ఉండే షార్ప్నెస్ వేరే. నేను తీయలేదండి, నేను దేనికైనా సిద్ధమే, రండి మీరు పోలీస్ స్టేషన్ నేను కూడా వస్తాను అని వాళ్ళే తెంపుగా బయటకు వస్తారు. సత్యం నిజాయితీ ఉంటే తీస్తే భయపడతారు. అంతేగాని అంత నేరాన్ని ఆయన మీదేసుకుని తండ్రి అన్ని రోజులు జైల్లో ఉంటే, కొడుకుగా నువ్వు ఒక ఎంపీ అయి ఉండి అక్రమమైన కేసులో నీ తండ్రి జైల్లో ఉంటే నువ్వు నీ తండ్రినే కాపాడలేకపోతే నువ్వు నీ నియోజకవర్గ ప్రజల్ని ఏం కాపాడతాడు? 100% అవినాష్. అవును, మన తండ్రే ఉంటే మనం కూడా డీజీపీ రాక వెళ్తాం కదా, పార్లమెంట్ కదా. అవును, నువ్వు సభలో ప్రస్తావించు, అసలు నీ మీదే వచ్చింది నీ తండ్రి మాట తర్వాత, అసలు నువ్వెందుకు లోక్సభలో ప్రస్తావించలేకపోయావు? తర్వాత విత్ ఇన్ 1 month లోపలే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంలోనే సరిగ్గా జరగటం లేదని కొలీజియం కి రాష్ట్రపతికి కూడా ఓపెన్ లెటర్ రాశాడు. ఏదైనా అట్లాంటి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ పెద్ద మ్యాటర్స్ డైరెక్ట్ గా లెటర్ రాస్తారు, ఓపెన్ లెటర్ రాయరు. అది రాజ్యాంగ వ్యవస్థకే ఒక అవమానకరమైన న్యాయ వ్యవస్థను కూడా ఎక్కిరించినట్టు. ఒకవేళ నిజంగా గనక కొలీజియం కూడా అది ఎంక్వైరీ చేయించింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి బహిరంగ లెటర్ రాయటం అనేది ఇంతవరకు భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంలో ఏ ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకోలేదు. చేసుకున్నా కూడా కాన్ఫిడెన్షియల్ గా చీఫ్ జస్టిస్ కి రాస్తారు, లేదంటే ప్రెసిడెంట్ కి రాస్తారు. కానీ నువ్వు ఒక బహిరంగ లేఖ రాసావంటే అవాస్తవాలతో కూడింది, నీకు ఎంత సాహసం ఉంటే రాస్తావు. ఒక వ్యవస్థ మీద ఏ మాత్రమైన గౌరవం ఉంటే, నువ్వున్న పదవి కూడా చాలా గౌరవమైన పదవి. మనం ఒక గౌరవమైన పదవితో ఉన్నప్పుడు గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా వ్యవహరించాలి. లేదంటే ఆ పదవికే మనం అప్రతిష్ట తీసుకొచ్చిన వాళ్ళు మొత్తం ఒక స్థానంలో ఉన్నప్పుడు తగ్గట్టుగా వ్యవహరించాలి. కానీ నువ్వు ఒక బజార్లో ఒక సామాన్యుడు లేకపోతే బాధ్యతారహితమైనటువంటి వ్యక్తి ప్రధానమంత్రినో రాష్ట్రపతినో బూతులు తిడితే ఏముంది? మన దగ్గర వాక్ స్వాతంత్రం ఉంది. ఇతర దేశాల్లో లాగా తీసుకెళ్లి ఉరేయరు. వాడు ఏదో తాగాడో తిట్టాడో వాడికి ఏదో మైండ్ చేయడిందో లేకపోతే వాడు నికృష్టుడు అని వదిలేస్తాం మనం. కానీ కొన్ని దేశాల్లో అట్లా తిడితే తీసుకెళ్లిపోతారు వ్యవస్థ, ఖచ్చితంగా మరణశిక్షనే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛని ఉపయోగించుకుని నువ్వు ముఖ్యమంత్రిగా వాళ్ళు కొలీజియం దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు అది మొత్తం ఫాల్స్ అని తెలిసిన తర్వాత పరపతి ఏమన్నా ఉంటుందా? అదే వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు కూడా. నియమించిన తర్వాత నువ్వు ఆయనకి సన్మానం చేయటానికి తహతలాడావు. నిజంగా అంత అర్హుడు కాని వ్యక్తికి నువ్వు ఎందుకు సన్మానం చేయదలుచుకున్నావు? నీకెందుకు? నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు, నీ పదవి ఓడదు. ఆ ఎంపిక అయిన వ్యక్తికి ఆ స్థాయి లేదని నువ్వు నమ్ముతున్నావు. నమ్మినప్పుడు నువ్వు ఎందుకు చేయాలి? ఇతర రాష్ట్రాల్లో చేసుకుంటారు, అది వేరే మాట. ఎక్కడన్నా మ్యాండేటరీగా ప్రతి ముఖ్యమంత్రి ప్రధాన న్యాయమూర్తికి సన్మానం చేయమని ఎక్కడన్నా ఉందా? పౌర సన్మానం లేదు కదా. నీ స్వేచ్ఛ అది. నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చినా కూడా నువ్వు మళ్ళీ నీకు నువ్వే తగ్గెళ్ళావు. ఎందుకు వెళ్ళావు అంటే నీ మీద ఉన్న కేసులు నిన్ను భయపెట్టినాయి. ద్వంద్వ వైఖరి నీ మీద ఉన్న కేసులు కూడా ద్వంద్వ వైఖరి కూడా ఉంది. ఒక వ్యక్తిత్వం లేదు అని చెప్పడానికి. అలాంటి అవినాష్ రెడ్డి గారు నిన్న అంతకు ముందు కూడా మీరు చెప్పిన సునీతారెడ్డి గారి మీద వాళ్ళ భర్త మీద అనేక కథనాలు ఒక్క సాక్షి పత్రికలోనే వచ్చినాయి, ఒక సాక్షి టీవీలోనే వచ్చినాయి. ఇంకా ఏ పేపర్ లో కూడా రాలేదు. అంటే నీ సొంత బాబాయ్ అయినా కూడా, నీ సొంత బాబాయ్ కూతురు అయినా కూడా ఈ విషయంలో నువ్వు ఇతర వాస్తవాలు కాకుండా అవాస్తవాలని హైలైట్ చేసావు. తర్వాత వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వ ఆనందాన్ని నిన్న కూడా చేశాడు ఆయన. అంతకు ముందు పుంకాలుగా రాశారు ఆయనకి అక్రమ సంబంధం ఉందని. పుంకాలుగా అసలు ఎవరైనా చనిపోయిన వ్యక్తి మీద అట్లాంటి అమర్యాదకరమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది సాంప్రదాయమా? ఉండదు. ఎక్కడన్నా రీతి ఉందా ప్రపంచంలో? అసలు ఈవెన్ శత్రువు అయినా సరే చనిపోయిన తర్వాత అతన్ని గౌరవంగా మాట్లాడతారు, లేదంటే మౌనంగా ఉండు నువ్వు చెప్పడానికి ఇష్టం లేకపోతే. కానీ ఒక పథకం ప్రకారం ఆ ఒక్క పత్రిక చేసింది. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతమైనటువంటి
పత్రిక అది, వాళ్ళ సొంత పత్రిక. వాళ్ళు ఇలాంటి రాజకీయ ప్రయోజనాలు భవిష్యత్తులో మనకు ఉంటాయి అనే ఉద్దేశం మీద ఏర్పాటు చేశారు. ఈ దేశాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి వాళ్ళు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ 3 తరాలు ప్రధానమంత్రులుగా పనిచేశారు. అనేక సార్లు పదే కూడా చేశారు. కానీ వాళ్ళకి కూడా లేదు ఇంత సంపద. ఇప్పుడు నిన్న విజయమ్మ గారు, షర్మిల కూడా వెళ్ళారు కంపెనీస్ లా బోర్డ్ ట్రిబ్యునల్ వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ వాళ్ళ వర్షన్ ఏదో వాళ్ళు వేసుకున్నారు. మళ్ళీ ఏప్రిల్ 29కు వాయిదా చేశారు. ఇలాంటి వ్యక్తి ఒక నీతి నిజాయితీగా ఎలా ఉండగలడు? అదే అన్న, ఇప్పుడు సొంత తల్లి మీద ఇట్లాంటి వ్యవహారం చెల్లి మీద ఉంది. ఇప్పుడు షర్మిల కూడా ఇవాళ ఏం చెప్పింది, ఇది కేవలం అప్పుడు వాంగ్మూలంలో కూడా సిబిఐకి ఇచ్చింది. సిబిఐకి ఇచ్చినప్పుడు వీళ్ళు ఇంత రౌండ్ అబౌట్ గా తిరుగుతున్నారు కదా. షర్మిల గారికి ఆ ఫ్యామిలీలో రెస్పాన్సిబుల్ మెంబర్, మెచ్యూర్డ్ మెంబర్ కదా. ఆమె పిసిసి ప్రెసిడెంట్ కూడా అయింది. ఆమె ఈ హత్య బయట వాళ్ళు చేయలేదు అని స్పష్టంగా చెప్పింది. లోక్సభ సీటు నన్ను పోటీ చేయమని మా బాబాయ్ నన్ను అడిగాడు, చేయమని ఒత్తిడి చేశాడు. ఒకవేళ నువ్వు చేయకపోతే మన కుటుంబంలో నేనన్నా చేయాలి, లేదంటే ఆ విజయమ్మ గారన్నా చేయాలి, అంతే తప్ప ఇది బయట వెళ్ళటానికి వీలు లేదు అని గట్టి పట్టుకున్నాడు. అందువల్ల జరిగిన అని ఇవాళ కూడా మళ్ళీ అదే అంశాన్ని స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఈ సిబిఐ కనుక నిజంగా దర్యాప్తు ఆ క్లూ పట్టుకుని అదే అంశం మీద చేస్తే తేలిపోయేది కదా. అంటే మేనేజ్ చేశారు. ఇప్పుడు ఇవాళ వచ్చి అవినాష్ గారు మాట్లాడుతున్నాడంటే ఆయన ఒక లోక్సభ సభ్యుడు, పవర్ఫుల్ పార్టీ, ఆయన మీద విచారణ మోపితే సైలెంట్ గా ఎందుకుంటాడు? అసలు ఇవాళ ప్రెస్ ముందు మాట్లాడటం ఏంటి? నీకు లోక్సభ ఒక జాతీయ స్థాయి వేదిక అది. అలా అవినాష్ రెడ్డి గట్స్ ఒప్పుకోవాలి. వీళ్ళు మాట్లాడలేదుగా, అక్కడ మాట్లాడి ఉండాల్సిందంటున్నా. దస్తగిరిని కాపాడుతుంది ఇవి అని. దస్తగిరి అప్రూవర్ గా మారినప్పుడు దాని మూలానే అసలు వాస్తవం మొత్తం పిక్చర్ పిన్ టు పిన్ బయటకు వచ్చేసింది. పిన్ టు పిన్ బయటకు వచ్చింది. లేకపోతే ఇంత పిన్ టు పిన్ బయటకు రావడానికి అవకాశం లేదు. టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. టెక్నికల్ ఎవిడెన్సెస్ మళ్ళీ దస్తగిరి చెప్పింది కలిసినాయి. మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా అంటే ఫిట్ ఇన్ లాగా కూర్చున్నాయి అన్ని ఫ్యాక్ట్స్. కాబట్టి దస్తగిరిని శత్రువుగా భావించి సునీత గారి పోరాటంలో అర్థం లేదు. సునీత గారి బాధల్లో నా తండ్రిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎందుకు ఇంత ఘోరంగా చంపారు? చంపిన తర్వాత కూడా ఆయన హత్యని దారి మళ్లించడానికి కొంతసేపు ఏమో హార్ట్ అటాక్ అన్నారు, కొంతసేపు ఏమో చంద్రబాబు చంపాడన్నారు, ఆ తర్వాత మేము చంపామన్నారు. ఈ రకంగా మాటలు మార్చుకుంటా వెళ్ళారు. తర్వాత దర్యాప్తు సంస్థ అధికారుల మీద కూడా కేసులు పెట్టారు. ఎక్కడైనా దర్యాప్తు సంస్థల అధికారుల మీద కేసు పెట్టిన సందర్భం అయితే నాకు తెలిసినంత వరకు, నేను 79లో జర్నలిస్ట్ గా ఈనాడులో రిపోర్టర్ గా వచ్చాను, ఇలాంటి పెద్ద కేసెస్ కూడా అనేకం చూశాం. కానీ దర్యాప్తు సంస్థ అధికారులను కూడా టార్గెట్ చేసి వాళ్ళ బెదిరించి మీ ఫ్యామిలీస్ ఎవరు ఎక్కడ ఉన్నారో మాకు తెలుసు, వాళ్ళని చేస్తామని నైతికంగా కూడా దెబ్బ కొట్టిన పరిస్థితి చూడలే. అట్లాంటిది ఇప్పుడు నేను వినలా. అట్ట జంకింది కూడా లేదు ఎవరు కూడా, జంకర్ కూడా. ఇప్పుడు చేయాల్సిన డ్యూటీ చేసేస్తారు. తర్వాత ఏదన్నా జరగని, ఒకటి జరిగిన తర్వాత అవతలాడి జరగదని ఎందుకు అనుకుంటాము? ఇప్పుడు కొంతమంది సర్వీస్ ఆఫీసర్స్ చేసిన తర్వాత అవసరమైతే వాళ్ళ సర్వీస్ రివాల్వర్స్ తో కూడా వాళ్ళని హత్య చేసిన వాళ్ళని కాల్చిన సందర్భాలు కూడా చూసాము. నిన్న మొన్న కూడా ఎవరో ఢిల్లీలో అనుకుంటా ఒక గార్డు ఆఫీసర్ సెలవు ఇవ్వలేదని చెప్పి వాడికి ఏదో చాలా అర్జెన్సీ ఉంటే ఇవ్వలేదని వేధిస్తున్నాడని కాల్చేస్తారు. అట్లాంటివి మనం డిఫెన్స్ లో కూడా కొన్నిసార్లు చూసాం. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు జీవితంలో జీవితమే ఒక ప్రశ్నార్థకం అయినప్పుడు అవతలాన్ని ఉంచడు. సరే, ఇప్పుడు అయితే దస్తగిరి మీద నిజాలు చెప్పాడనే అతని మీద కక్ష, దస్తగిరి మీద కక్ష, వాస్తవాలు ప్రపంచానికి తెలియజేశాడనే కక్ష అంటారా అవినాష్ రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి గాని? వీళ్ళకి ఖచ్చితంగా. ఎందుకంటే అది ఉండబట్టే కదా గజ్జల అతను ఒక అబ్బాయి ప్రమోద్ రెడ్డి ఎవరు డాక్టర్ రూపంలో జైల్లో ఉన్న దస్తగిరి దగ్గరికి ఈ శివశంకర్, గజ్జల శివశంకర్ రెడ్డి కొడుకు అనుకుంటా, అతను ఒక డాక్టర్ గా క్యాంపు నిర్వహిస్తానని చెప్పి ఆ కడప జిల్లా జైలుకి వెళ్ళి వేరే కేసులో ఆ జైల్లో ఉన్న దస్తగిరికి నీకు ఎన్ని కోట్లు అయినా తీసుకో, నువ్వు నాకు తెలియదు అని చెప్పు, లేకపోతే నువ్వు అంతకు ముందు చెప్పిందంతా కూడా నేను తప్పు చెప్పాను, నాకు అసలు ఏం తెలియదు అని చెప్పు, లేకపోతే కనుక ఆ పులివెందుల్లోనే ఉంటావు, నిన్ను ఏదైనా చేస్తావని మళ్ళీ సామధాన భేద దండోపాయాలు ఉపయోగించారు. అది కూడా దీంట్లో సీసీ ఫుటేజ్ తీయమని చెబుతున్నాడు దస్తగిరి. అతను వచ్చినప్పుడు ఇల్లే రాక కూడా సీసీ ఫుటేజ్ ఉండాలి, అది తీయండి బయటకి, అది ఏమైందని అడుగుతున్నాడు. ఇంత ఎవిడెన్స్ చెప్పిన తర్వాత కూడా మరి ఇప్పుడు అతను కనుక దస్తగిరి చేసిన మాట వాస్తవం, చేయకూడని పని చేశాను నేను, చేపించిన వాళ్ళు అంతే తప్ప నేను ప్రాయశ్చిత్త పడుతున్నాను, వాళ్ళ డబ్బులు నాకు ముఖ్యం కాదు, నేను చేసింది తప్పు, వివేకానంద రెడ్డి గారు మంచాడు, వీళ్ళు మంచాళ్ళు కాదు, అందుకే నేను ఫస్ట్ కూడా నేను వీళ్ళు వచ్చి నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు నేను ఒప్పుకోలా. కానీ ఇంకోటి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చేయమన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతీ రెడ్డి గారి ఆమోదం లేకుండా ఇంత పెద్ద స్కెచ్ చేయడానికి కూడా చెబుతున్నారు. అంటే వాళ్ళ కుటుంబంలో అంతరంగికంగా ఉండే ప్రతి విషయం అతను తెలుసు, అందుకే అంత ధైర్యంగా కూడా ఇవాళ పులివెందుల్లో కూడా అతను ఉంటున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం మీద ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద ఇన్ని ఆరోపణలు చేసి
అన్యాయంగా చేయలేడు. అతను ఒకటే, నా పక్కన న్యాయం ఉంది, పోతే పోతాను. పులివెందుల్లో ప్రతి వాడిని చంపాలి. ఇప్పుడు పులివెందుల్లో ప్రతి బిడ్డకి తెలుసు ఇది ఎవరు చంపారు. అట్టా గనక అనుకుంటే పులివెందుల్లో మొత్తాన్ని చంపినా కూడా జిల్లా మొత్తాన్ని ఎవరు చంపలేరు. వాస్తవాన్ని ఎవడు కాపాడలేడు, దాయలేడు. ఆ రోజు ఎప్పుడైతే ఇది హత్య జరిగిందో కూడా కడప జిల్లాలో కూడా కొన్నిసార్లు ఫోన్లు చేశారు. చేస్తే కూడా వాళ్ళు చెప్పింది ఒకటే, చాలా మంచి ఆయన. జగన్మోహన్ రెడ్డి కూడా చెబుతున్నాడు, మా బాబాయ్ మామూలు ఆయన కాదు, చాలా మంచి వ్యక్తి. ఎంత చిన్న వ్యక్తి వెళ్ళినా వాళ్ళంటే వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్తాడు, జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాడు, ఏ ఆఫీస్ కంటే ఆఫీస్కి ఎమ్మడిపెట్టుకు తీసుకెళ్తాడని చెప్పాడు. అలాంటి వ్యక్తిని ఆయనే చెప్పాడు. ఆయన పార్టీకి మంచి, వీళ్ళ కుటుంబానికి పునాది ఉండాలని చూశాడు. పార్టీ కూడా కాదు ముఖ్యం, మన వైఎస్ కుటుంబం అంటే ఏ పార్టీలో ఉన్నా కూడా మనం అంటే అభిమానం ఉండాలి ప్రజల్లో, అదే కాపాడటానికి ప్రయత్నించాడు. అట్లాగే పార్టీ బాగుండాలని కోరుకున్నాడు, కానీ వాళ్ళ సునీతని ఇందులోకి రాజకీయాల్లోకి తీసుకొచ్చి పెంచాలని ఆయన ఎప్పుడు కోరుకోవాలా. జగన్మోహన్ రెడ్డిని కూడా తన బిడ్డలాగే చూసుకున్నాడు, అందుకే జగన్ సపోర్ట్ చేశాడు, చేస్తాడు కూడా. ఎందుకంటే ఇక ఆయనకి జీవితంలో కోరికలు ఏం లేవు, ఒక భీష్ముడిలాగా ఉన్నాడు. అన్న కొడుకుకి అవకాశం వచ్చింది, అతన్ని నా శక్తి మేరకి చిరకాలం ఈ పదవిలో ఉండే విధంగా నా వంతు ప్రయత్నం అన్నం ఉన్నప్పుడు ఎలా చేశానో అలాగే ఈ పార్టీకి చేద్దాం అనుకున్నాడు. కానీ వీళ్ళకి వచ్చిన చిన్న ఇష్యూ ఎక్కడంటే అవినాష్ రెడ్డిని దగ్గరికి తీయాలని జగన్మోహన్ రెడ్డి గారు భారతి కోరుకున్నారు, అతనేమో షర్మిల్ని పెంచాలని కోరుకున్నాడు. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మూలాన్ని వచ్చిందని ఇవాళ షర్మిల్ గారు లేటెస్ట్ గా ఒక గంట క్రితం కూడా చెప్పింది. ఇక ఇట్లాంటి క్లారిటీ ఉన్న ఈ దీంట్లో ఎవరు ఎన్ని క్రియేట్ చేసినా దాచలేరు. కాకపోతే సాంకేతికంగా తప్పించుకోవచ్చేం కానీ ప్రజల దృష్టిలోనూ నైతికంగా తప్పించుకోలేరు. ప్రజల దృష్టిలో కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హంతక పార్టీగా వివేకానంద రెడ్డి గారు లాంటి ఒక పెద్ద మనిషిని అతి క్రూరాతి, మీరు ఇంత వర్ణిస్తుంటే నాగుండే జల్లు మంది క్రూరాతికోరంగా చంపటమే కాకుండా దాన్ని సొంతానికి ఉపయోగించుకుని ముఖ్యమంత్రి కాగలిగారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆ కేసుని మళ్ళీ సునీత గారి మీదను, సౌభాగ్యం గారి మీద, లేకపోతే వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి, అల్లుడు బావమరిది కూడా భార్య తమ్ముడు వాళ్ళ మీద తొయ్యటానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా తర్వాత అంతకుముందు తెలుగుదేశం చేసింది అంటాం. ప్రతి అంశాన్ని రాజకీయంగా చూసుకుంటున్నారు తప్ప కుటుంబంలో బాంధవ్యాలు బంధాలు. మరి వివేకానంద్ గారు ఆయనకి కొడుకులు కూడా లేనప్పుడు ఈయనే బిడ్డగలాగా చూసుకుంటానే ఉన్నాడు. ఇప్పటికీ సునీతక్కని నిన్న అవినాష్ మాట్లాడుతున్నాడు, కానీ సునీతక్క తరపున ఎప్పుడన్నా తను ఏదన్నా ఒక కేసు, అక్క నీ ఎమ్మట నే కూడా వస్తాను సుప్రీంకోర్టుకో, లేకపోతే మనం పలానాలు కలుద్దాం, కనపడ్డా ఎక్కడన్నా కనపడి ఇప్పుడు అంటున్నాడు సునీతక్క అని. ఆ రోజు సునీతక్కకి అంత వేదన కలిగినప్పుడు తమ్ముళ్ళుగా మీరిద్దరు చెరువు పక్క నుంచి ఆమెను ఎంబడబెట్టి తీసుకెళ్లాలి కదా. సిబిఐ ఎంక్వైరీ ఆమె అడిగింది, చేద్దాం అక్క పద నే కూడా వస్తాను ముఖ్యమంత్రి గారు, బాబాయ్ కన్నా నాకు ఎక్కువ ఏంటని చెప్పాలి కదా. తప్పాడా? ఎక్కడన్నా వెళ్ళాడా? తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు వెళ్ళావని అడుగుతాడు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రయోజనాలు కల్పించే స్థాయి వ్యక్తి సునీత. ఆమె ఎవరమ్మాయి? వివేకానంద రెడ్డి గారు అమ్మాయి కదా. తర్వాత ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో అంతర్గత విభేదాలు తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఎప్పుడన్నా అనుకున్నాడా? ఎందుకంటే అది నిండు కుటుంబం. వాళ్ళు పార్టీ రాజకీయంగా ఏదన్నా ఉండి వాళ్ళ కుటుంబ వ్యవస్థలోకి మనం వెళ్ళకూడదు. మన హుందాతనం మనం మెయింటైన్ చేయాలనుకున్న మనిషే కదా, పెద్ద మనిషే తప్ప ఇలాంటి నీచమైన పనులు ఆయన చేయలే. ఇలాంటి విభేదాలు సృష్టించిరా నీకు సీట్ ఇప్పిస్తా అని. అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు లాంటి కొత్తగా రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి ముద్రగడ పద్మనాభరెడ్డి కూతురు వెళ్ళి నాకు నిన్ను పార్టీలో చేర్చుకోమంటే, అమ్మ నువ్వు నీ తండ్రి మాట కాదని వచ్చావు, నేను చేర్చుకోను, నేను బదనాం అవుతాను, వద్దమ్మా నువ్వు చెల్లిగా చెప్పాడు. అది మరి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఎంత సీనియారిటీ ఉంది కాబట్టే కదా ఇన్ని సున్నితమైన అంశాలను వదిలిపెట్టి వాళ్ళ సునీత గారిని ఇంకా బ్లేమ్ చేయడానికి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టటువంటి ఇంకా వాళ్ళు లోతులోకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు రివాల్వర్ తో కాలిస్తే ఎవరు అవినాష్ రెడ్డి ఇవాళ షర్మిల AK-47 బయటకు తీసింది. వాళ్ళకి బుమ్రాంగ్ అయింది. బుమ్రాంగ్ అవటంలో మామూలుగా కాదు, AK-47 తో కొట్టిన తర్వాత ఇంకా మనిషి ఉండడం తునాతునకలు అవుతారు. కాబట్టి వాళ్ళు మొత్తానికి ఎసరు తెచ్చుకున్నారు పార్టీకి. వాళ్ళ ఇక భవిష్యత్తు ఖచ్చితంగా ఇంకా అంతకన్నా వేరే ఏముండదు. ఇక వాళ్ళ సునీత గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంత సుస్పష్టంగా చెప్పింది, షర్మిల అంత కరాగండిగా చెప్పింది. సునీతని ఇంకా మీరు ఇలాంటి వాటితో ఇది చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కైందని మాట్లాడుతున్నారంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం న్యాయం చేశారు? కనీసం ఇవాళైనా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇంకొకటి అడిగింది, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ కేసులో ఒక ఆడబిడ్డకు జరిగిన ఆవేదన అర్థం చేసుకుని సాయం చేయమని అడిగింది. మీ వంతు సహాయంగా చేయండి అని అడిగింది. చాలా హుందాగా వ్యవహరించింది. థ్యాంక్ యూ మాణిక్, మన వీక్షకులకు కూడా.